తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో సెటిలర్స్ ఎటువైపు? జనసేన శ్రేణులు ఎవరికి కొమ్ము కాయనున్నారు? ఓట్ల చీలికల వలన ఎవరికి నష్టం, ఎవరికి లాభం? కాంగ్రెస్ను కట్టడి చేయడానికి బీజేపీ వ్యూహం పన్నుతుందా? చంద్రబాబు కేసు నేపథ్యంలో టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్కు సపోర్ట్గా నిలబడగలరా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒకవైపు అటు ఇటు పార్టీలు మారే నాయకులు, మరోవైపు సామాజిక సమీకరణాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో సెటిలర్స్ ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో అన్ని రాజకీయ పార్టీలు సెటిలర్స్పై దృష్టి సారించింది. తాజాగా ఏపీలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలంగాణలో కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. తెలంగాణలో సెటిలర్స్లో కమ్మ సామాజిక వర్గం ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారో సర్వత్రా ఆసక్తిగా మారింది. చంద్రబాబుకు సంఘీభావంగా తెలంగాణలో కూడా నిరసనలు తెలియజేశారు. అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ నిరసనలు దేనికి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం సెటిలర్స్లోని టీడీపీ మద్దతుదారుల నుంచే కాకుండా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు కూడా ఖండించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు సైతం ఆ నిరసనలో పాల్గొన్నారు. కొంతమేరకు టీడీపీ మద్దతుదారులను చల్లబర్చినా మొత్తం మీద ఈసారి తెలంగాణ టీడీపీ మద్దతుదారులు ఎటువైపు మొగ్గుతారో ఇంకా క్లియర్గా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ టీడీపీ కూడా పోటీలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా చర్చనీయాంశమవుతుంది. మరోవైపు బీజేపీ జనసేన కూటమి కడితే పరిస్థితి మరోలా ఉండవచ్చు. జనసేన బీజేపీ కూటమి టీడీపీ కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ జగన్ కి సన్నిహితుడని నానుడి బాగా ప్రచారంలో ఉండడంతో సెటిలర్స్ కమ్మ సామాజిక వర్గం ఈసారి బీఆర్ఎస్ ఓట్లు వేసే అవకాశం లేదని పరిశీలకుల భావన. రాష్ట్రం విడిపోయినప్పటికీ 2014 ఎన్నికల్లో సెటిలర్స్లోని కమ్మ సామాజిక వర్గం టీడీపీకే ఓట్లు వేసింది. దానికి తోడు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలకడంతో ఆ ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత పరిణామాల క్రమంలో తెలంగాణలో ఆంధ్ర పార్టీలు మనుగడ సాధ్యం కాదనే నిజం తెలుసుకొని సెటిలర్స్ నెమ్మదిగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీడీపీ ఎమ్మెల్యేలు సైతం నాడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. తదనంతరం కాలంలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, తర్వాత 2018 ఎన్నికల్లో సెటిలర్స్ ఎక్కువగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. తాజా సంఘటనల దృష్ట్యా సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అదీకాక ఈసారి జనసేన ఫ్యాక్టర్ కూడా పనిచేయనుంది. సెటిలర్స్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీళ్లు గతంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో జనసేన బీజేపీ కూటమి కట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో ఓట్ల చీలిక ఏర్పడి కాంగ్రెస్ పార్టీలో లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని పరిశీలకుల భావన. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీఆర్ఎస్కి ప్రయోజనం కలిగే అవకాశం కూడా లేకపోలేదు అనే వాదన నెలకొంది. టీడీపీ ఒంటరిగానే పోటీ చేసే సూచనలు కనబడుతున్నాయి. ఇదే జరిగితే జనసేన బీజేపీ కూటమికి సెటిలర్స్తో ఎంతో మేరకు మద్దతు లభిస్తుందో చెప్పలేం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి లబ్ధి పొందాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతోంది. చంద్రబాబు మీద సానుభూతితో సెటిలర్స్లోని కమ్మ సామాజిక వర్గం టీడీపీకి మద్దతు తెలిపే పక్షంలో గ్రేటర్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగులుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా కమ్మ సామాజిక వర్గ నేతలకు టికెట్ ఇస్తే ఆ సామాజిక వర్గం అంతా ఓట్లు వేస్తారని గ్యారంటీ లేదు. ఈసారి విచిత్ర పరిస్థితి నెలకొంది అనడంలో సందేహం లేదు. ఆంధ్రాకి బీజేపీ ఏం చేయడం లేదనే వాదన తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్లో బలంగా నాటుకుపోయింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న చోట్ల బీజేపీ ఓటమి పాలైంది. ఈ క్రమంలో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసిన కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు ఓట్లు వేస్తారేమో కానీ సెటిలర్స్ అందరూ బీజేపీకి ఓట్లు వేస్తారని భావించలేము అనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.